హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా? ఈరోజు నేను బెంగళూరు నుంచి హొగనేకల్కి వెళ్తున్నాను. హొగనేకల్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. బెంగళూరు నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ హొగనేకల్. రండి, వెళ్తూ వెళ్తూ తమిళనాడు అందాలు చూసుకుంటూ వెళ్దాం. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ లేట్ ఎందుకు, వెళ్దాం రండి. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ బ్రో. బెంగళూరు నుంచి ఒక 70 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత ఈ టెంపుల్ కనిపించింది నాకు. ఇది ఒక బండ మీద ఉంటుందన్నమాట. ఎత్తుగా ఒక హాఫ్ అన్ అవర్ పైనకి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మల్లికార్జున స్వామి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ నేను పైకి వెళ్ళలేదు ఎందుకంటే ఆ టైంలో టెంపుల్ క్లోజ్ అయి ఉండింది. చూడ్డానికి ఇలా ఉంటుందన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఈ ఊరు పేరు వచ్చేసి దుర్గం అనేసి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు టెక్నికోట అయిన తర్వాత ఈ ఊరు వస్తుంది. అండి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ముందరైతే ఇంకా చాలా చాలా ప్రకృతి అందాలు ఉన్నాయి, చూద్దాం రండి. సక్కగా పోసుకోవట్లేదు, ఎంత పోసుకోవట్లేదు కదా, సక్కగా పోసుకోవట్లేదు, ఎంత పోసుకోవట్లేదు కదా. హొగనేకల్కి వెళ్ళే మార్గ మధ్యలో ఇలా కోట్లు కనిపిస్తాయి. చాలా చాలా ఉంటాయి ఇక్కడ. నేను ఒక 2 సార్లు వెళ్ళాను ఈ రూట్లో. నాకు చాలా బ్యూటీగా అనిపించి నేను వీడియో తీశాను. మళ్ళీ ఈ వీడియోని మీరు కూడా చూడండి, ఆనందించండి. ఈ ప్లేస్లో ఇంకొకటి చూశాను నేను. ఈ ప్లేస్లో ఒక మన ఎవరో టమాటకాయలు తెచ్చేసాడు. బాగా కాస్ట్లీ ఉన్న టైంలోనే ఒక టమాటకాయలు మూట తెచ్చేసాడు. అవి తింటున్నాయన్నమాట. అందరికీ ఈ మనస్తత్వం రాదు, చాలా అరుదుగా ఉంటుంది ఈ మనస్తత్వం. అందుకే ఆయనకు ఒక హ్యాట్స్ ఆఫ్. ಬನ್ನಿ ಟರ್ನ್ ಮಾಡ್ಕೊಂಡು ಬನ್ನಿ, ಟರ್ನ್ ಮಾಡಿ. ಸರಿಯಾಗೈತೆ ಮಟ್ಟಿದ್ದು, ಸರಿಯಾಗೈತೆ ಮಟ್ಟಿದ್ದು. హొగనేకల్ ఎంటర్ అయ్యాము. నది కనిపించింది, చాలా ప్రశాంతంగా ఉంది నది. గ్రీనరీ అయితే బొమ్మరంగా ఉంది. ఇది బస్ స్టాండ్, హొగనేకల్ బస్ స్టాండ్. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, మీ బడ్జెట్కి తగినట్టుగానే ఉంటాయి. 1000 రూపీస్
ప్లస్ ఉండొచ్చు. 2000 రూపీస్ మంచివి కూడా ఉంటాయి. ఇక్కడ ఏం ఫేమస్ అంటే చేపలే ఫేమస్, మసాజ్ ఫేమస్, బోటింగ్ ఫేమస్, ఇలాంటివన్నీ చేయొచ్చు. రండి మనం అవి కూడా చూద్దాం. ఎక్కడెక్కడ ఎంతెంత రేట్ ఉంది అది కూడా చూద్దాం రండి. ఫ్యామిలీతో వస్తే పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి మినీ ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఎగ్జిబిషన్లో ఇలాంటి చిన్న చిన్న ఆటలాడుకునేవన్నీ ఉన్నాయి. నదిలో అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. చేపలు అయితే కనిపిస్తున్నాయి బాగా ఆటలాడుకోవడం. చాలా నీట్గా ఉన్నాయి నీళ్ళు. మీకు ఈ ప్లేస్లోనే మసాజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఫర్ హెడ్ 400 రూపీస్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిందనమాట. అంతకు మించి అడిగినా కానీ ఇవ్వద్దండి. 400 రూపీస్ ఫిక్స్ ప్రైస్ అనమాట. అది మీరు కూడా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. అంతా అందరితోనూ సర్టిఫైడ్ ఉంటారు వీళ్ళు. అందరికీ అక్కడ చేసే వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది వీళ్ళు అర్హులు అనేసి. అది కూడా మీరు చెక్ చేయవచ్చు వాళ్ళ దగ్గర. కార్డు ఉంటుంది, ఐడి కార్డు. ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్ ఉన్నది, హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ బ్రిడ్జ్ మీద పోవడానికి. అక్కడ ఏమంటే వ్యూస్ ఫొటోస్ అలాంటివి తీసుకోవచ్చు. అక్కడ తీసిన వీడియోస్ ఇవంతా ఎలా ఉంటుంది అనేసి, అక్కడి నుంచి చూడడానికి ఎలా ఉంటుంది అనేసి బాగానే ఉంటుంది. ఇక్కడ నీళ్ళు పోవడము, ఆ బోటింగ్ చేసి ఉండేదంతా చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ ఇలా ఉంటుంది అన్నమాట చూడడానికి.
చేపలు దొరికిందనమాట. చేపలు అమ్మేవాళ్ళు ఇడే ఉంటారు, చేసేవాళ్ళు ఇడే ఉంటారు, క్లీన్ చేసేవాళ్ళు ఇడే ఉంటారు. మీరు దీనికి రేట్ అంటూ ఫిక్స్ ఉండదు, మీరు మాట్లాడి చేసుకోవడం అంతే. ఎంత మీకు ఓకే అనిపిస్తే అంత. వాళ్ళు ఎంత చాలా అడుగుతారు, మీరు అలా కాకుండా బార్గెయిన్ చేసి అడగండి. దాంట్లో వెరైటీస్ చేపలు చూడండి, చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్కటి 10 కేజీలు 15 కేజీలు ఉన్న చేపలు కూడా చూశాను నేను. పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాక్ చామ. ఇది బోటింగ్ పాయింట్. బోట్లో వెళ్ళడానికి ఇక్కడి నుంచినే మీరు టికెట్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, 1500 ఫర్ హెడ్. దీంట్లో బార్గెన్ ఉండదు. లైఫ్ జాకెట్ ఇస్తారు, వేసుకోవడము, దీంట్లో కూర్చోవడం, వెళ్ళడం, రావడం అన్నమాట అంతే. వాళ్ళు కొన్ని ప్లేసులు పిలుచుకొని వస్తారు అంతే. ఇది 1500 రూపీస్. చేపలు అయితే 200 రూపీస్ కేజీ నుంచి స్టార్ట్ అవుతాయి. 200, 150 ఆ రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి. డిఫరెంట్ ప్రైజెస్ ఉండొచ్చు, వేరే వేరే క్వాలిటీలు బట్టి. అంగిళ్ళు అయితే చాలా ఉంటాయి. బట్టలు ఏమన్నా మర్చిపోతే ఇక్కడే కొనుక్కోవచ్చు, ఏం పర్వాలేదు. అన్ని అంగిళ్ళు ఉన్నాయి, బట్టలు, బొమ్మలు, చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇది దొరకదు అనేది ఉండదు, అన్నీ దొరుకుతాయి. చూశారు కదా హొగనేకల్, తమిళనాడు. బాగుందా? బాగుంటే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్కారం. నా పేరు శివకుమార్.